అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నల్గొండ మండల వైద్యాధికారిణి అరుంధతికి వినతి పత్రం అందజేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేస్తున్న విద్యాసంస్థలతో పాటు అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖాధికారిణి అరుంధతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలలో అడ్డు అదుపు లేకుండా అధిక మొత్తంలో ఫీజులు తల్లిదండ్రుల నుండి కర్కశంగా వసూలు చేస్తూ వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా కొన్ని పాఠశాలలు అనుమతి లేకుండా నడుస్తున్నాయని, మరికొన్ని పాఠశాలలు ఒక అనుమతి మీద 4-5 పాఠశాలలు నడిపిస్తున్నారని, అటువంటి వాటి మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. పట్టణంలో దాదాపు 60% పాఠశాలలు అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోలేదని, ఈ విషయం మీద ఆధారాలతో సహా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. వారం 10 రోజులలో చర్యలు తీసుకోకపోతే జూలై 2వ వారంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు, కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెట్టి శివకుమార్ యాదవ్, వెంకటేశ్వర్లు, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బడిబాట నల్గొండ పట్టణంలో నిర్వహిస్తూ మరి అదేవిధంగా స్కూళ్ళల్లో ఉన్న సమస్యలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలు ఏ విధంగానైతే మరి తల్లిదండ్రుల రక్తం దాగుతూ ఒక పైశాచిక ఆనందం పొందుతూ మరి తల్లిదండ్రులను ఏ విధంగా వేధిస్తారో అది కళ్ళకు కట్టినట్టు మరి మేము బడిబాట ద్వారా వెళ్తున్నప్పుడు మరి అక్కడ మాకు కనబడతా ఉన్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తూ కూలీ నాలి చేసుకుంటూ తమ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులకు ఈ అధిక ఫీజులు అనేది ఒక ఆశానిపాతం అవుతుంది. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎంఈఓ గారికి ఇట్లా ఇప్పుడు కలిసి, మేడం మరి మీరు అధిక ఫీజులని అరికట్టండి, ఎందుకంటే మరి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు ఫైర్ సేఫ్టీ అనుమతికి ఇట్లా తీసుకోవాలని బీఆర్ఎస్వీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.